వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మెగా పీటీఎం 4.0 సమావేశాలు ఉర్దూ హై స్కూల్, మహిళా జూనియర్ కళాశాల మరియు జెడ్పీ హై స్కూళ్లలో నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎం షాజహాన్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యమిస్తోందని, తల్లికి వందనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం, విద్యామిత్ర కిట్స్ వంటి పథకాలతో ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, గలగల గోదా అర్చకూడదు ప్రేమ్ మాట్లాడతాను. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లి. మెగా పేరెంట్స్ డే సందర్భమున మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మదనపల్లి కాన్స్టిట్యున్సీ చదువుతున్న పిల్లలందరికీ నేను కోరుతున్నాను, జెడ్పీ హై స్కూల్లో ఉన్న టీచర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ డబుల్ డిగ్రీ టీచర్స్. మీరు వేరే కార్పొరేట్ స్కూల్లోకి వెళ్ళండి, ఎక్కడ కూడా కానీ ఇంత మంచి ఒక స్కిల్స్ ఉన్న టీచర్స్, ఇంత మంచి బెస్ట్ ఫ్యాకల్టీస్ ఎక్కడ మదనపల్లిలో ఏ స్కూల్లో కూడా లేదు. ఈరోజు దాదాపు 1000 మంది ఉన్న ఈ జెడ్పీహెచ్ స్కూల్లో నేను మదనపల్లి కాన్స్టిట్యున్సీ, మదనపల్లి టౌన్లో ఉన్న పేరెంట్స్కి అందరూ కోరుతున్నాను, దాదాపు 20 ఎకరాల క్యాంపస్ కలిగిన ఈ జెడ్పీహెచ్ స్కూల్, 20 ఎకరాల క్యాంపస్ కలిగిన స్కూల్ ఎక్కడైనా మదనపల్లి టౌన్లో ఎవరైనా దగ్గర ఉండదా? మదనపల్లిలో 20 ఎకరాల క్యాంపస్ కలిగిన స్కూల్ ఏ ప్రైవేట్ స్కూల్ దగ్గర లేదు. ఎక్కడో 5 కిలోమీటర్ల బయట, 7 కిలోమీటర్ల బయట, 10 కిలోమీటర్ల బయట ఉన్నారు. కానీ మదనపల్లి టౌన్లో 20 ఎకరాల క్యాంపస్ కలిగిన స్కూల్ ఎక్కడ లేదు. ఇంత మంచి స్కూల్ ఉంది, ఇంత మంచి టీచర్స్ ఉంది, ఒక చరిత్ర కలిగిన స్కూల్ ఇది. మీరు స్కూల్ లోపల వస్తానే దేశం కోసం అమరవీరులు మీరంతా ఫొటోస్ చూస్తారు, వాళ్ళందరూ విగ్రహాలు చూస్తారు. అది ఒక స్ఫూర్తి మీకోసం. మీరు ఎలా చదవాలా, ఎలా ఉండాలా, ఎలా మీ జీవితాలు తీసుకువెళ్ళాలా, రేపు మీ జీవితాల్లో వెలుగు ఎలా రావాలా, మీరు ఎవరికి ఆదర్శంగా తీసుకోవాలా, రేపు మంచిగా మీరు ఉండాలా, సమాజానికి ఒక మంచి పేరు తీసుకురావాలా, రేపు మీ వల్ల సమాజంలో గర్వించదగ్గగా మీ తల్లిదండ్రులు, మీ కుటుంబ సభ్యులు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మీకు చూసి ఎస్ ఈ పిల్లలు చాలా మంచి వాళ్ళు, చాలా బాధ్యతగా ఉన్నారు, చాలా సమర్థవంతంగా చదివారు, చాలా బాధ్యతగా ఈ రోజు పైకి వచ్చారు. ఇటువంటి పిల్లలకు వీళ్ళ గురించి చెప్పాలంటే ఇంకా మాకు ఎంతో సంతోషం అవుతుందని ఆ విధంగా మీరు ఎదగాల. ఈరోజు జెడ్పీహెచ్ స్కూల్ మదనపల్లి టౌన్కి ఒక చెస్ట్ లాంటిది, మదనపల్లి టౌన్కి ఒక బాధ్యత కలిగిన స్కూల్ ఇది. మీ పిల్లల భవిష్యత్తు కావాలంటే నేను ఇక్కడ ఉన్న మదనపల్లి టౌన్ సరౌండింగ్లో ఉన్న పేరెంట్స్ అందరికి కోరుతున్నాను, మీ కార్పొరేట్ స్కూల్స్ కన్నా జెడ్పీహెచ్ స్కూల్ మిన్న అంటాను. కార్పొరేట్ స్కూల్ కన్నా జెడ్పీహెచ్ స్కూల్ మిన్న. అన్ని విధాలుగా జెడ్పీహెచ్ స్కూల్లో మీకు సౌకర్యాలు ఉన్నాయి. మీకు కొన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎంతలో ఉన్నాయి తెలుసా? స్కూల్స్ మీకు 10 కుంటల్లో స్కూల్స్ ఉన్నాయి, కొన్ని స్కూల్స్ ఉన్నాయి 5 కుంటల్లో స్కూల్స్ ఉన్నాయి. కొన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎంతలో ఉన్నాయి? దాదాపు 1/2 ఎకరాలు ఉన్నాయి. స్ట్రెంత్ చూస్తే 2000, 3000, 4000 అట్లా ఉన్నాయి. బట్ ఎక్కడ గ్రౌండ్ లేదు, ఎక్కడ ఫిజికల్ యాక్టివిటీ లేదు. మీరు ఇక్కడ వస్తే మీరు భోంచేసిన తర్వాత మీరు ఒక రౌండ్ గ్రౌండ్ అంతా ఒక రౌండ్ తిరుగుతానే ఎంటైర్ తిరిగిన భోజనం అంతా డైజెస్ట్ అయిపోతుంది, మీరు హెల్తీగా ఫీల్ అవుతారు. తెల్లవారి మదనపల్లికి సంబంధించిన వాళ్ళంతా ఇక్కడ వాకింగ్ వస్తారు. అందుకోసం నేను మీకు కోరేది ఒకటి, మీరు మీ చుట్టుపక్కల ఉన్న పిల్లలందరికీ చెప్పండి, మదనపల్లి జెడ్పీహెచ్ స్కూల్ ఒక వరం లాంటిది, దీనికి సకాలంలో సద్వినియోగం చేసుకోండి.
ఈరోజు మీకు తెలుసో లేదు, స్కూళ్ళ పట్ల చాలా బాధ్యతగా ఉంది. ఇప్పుడు మొన్ననే మీకు నిన్న పెద్దలు చంద్రబాబు నాయుడు గారు 15,000 రూపాయలు మీ అందరి అకౌంట్లు వేసినారా లేదా? ఎక్కడ ఎవరెవరికి అకౌంట్ డబ్బులు రాలేదు చేతులు ఎత్తండి. రాలేని వాళ్ళు ఎవరు రాలేదో వాళ్ళు, వచ్చిన వాళ్ళు కాదు, ఎవరికి రాలేదో వాళ్ళు, డబ్బు రానివారు. వచ్చిన వాళ్ళు ఎవరు? రైట్. ఎవరికైనా రాకపోయింటే తక్షణం మీరు మీ హెచ్ఎం గారి ద్వారా, హెచ్ఎం గారు ఎవరికి పిల్లలకి రాలేదో తక్షణం మీరు నా నోటీస్ తీసుకురండి, లిస్ట్ ఇవ్వండి. ఏమన్నా పేర్లు ఏమైనా తప్పు ఉన్నా, ఏమైనా పేరు మిస్ మ్యాచ్ అయినా, అకౌంట్ నెంబర్ మిస్ మ్యాచ్ అయినా ఏదైనా ఉంటుంది, అది మీరు తక్షణం తీసుకొని ప్రతి ఒక్క అమ్మాయికి అబ్బాయికి ఇవ్వాల. ఎవరికి కూడా ఎలిజిబుల్ కాకూడదు, పూర్తి బాధ్యత తీసుకోవాలా. అందుకోసం మీరు అందరూ మదనపల్లి టౌన్కి ఒక స్ఫూర్తి తల్లి. మీరందరూ మదనపల్లి టౌన్కి ఒక స్ఫూర్తి. మీరు ఇంకా బాగా చదవాలా, అన్ని విధాలుగా ఎదగల్లా. రేపు మీకు ఏం కావాలో తప్పకుండా నేను ఉన్నాను. ఆగస్ట్ 15 రోజు మీ డైనింగ్ హాల్ ఓపెన్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ అనండి. ఎందుకంటే ఈ పాఠశాలలో చదివినటువంటి ఎంతోమంది ప్రముఖులు మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా స్థిరపడినారు. అదే వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పాఠశాల గురించి చాలా సగర్వంగా చెప్పుకుంటారు. అలాంటి ఈ పాఠశాలలో మనమంతా ఉండడం మనమందరికీ చాలా గర్వకారణం. ఎందుకంటే ఇంత సువిశాలమైనటువంటి పాఠశాల మన జిల్లాలో ఎక్కడా లేదు. రాష్ట్రంలోనే అత్యున్నతమైనటువంటి వసతులు కలిగినటువంటి పాఠశాలలో మన పాఠశాల కూడా ఒకటి. ఈ రోజుకి కూడా మన అన్నమయ్య జిల్లాలో 970 పైచిలకు స్ట్రెంగ్త్ కలిగినటువంటి ఏకైక పెద్ద పాఠశాల ఇప్పటికీ కూడా. అయినప్పటికీ ఈ పాఠశాలకు చుట్టుపక్కల దాదాపు 12-13 హై స్కూల్స్ ఈ మధ్య మన ప్రభుత్వం వారు అప్గ్రేడ్ చేశారు. కారణం ఏమంటే పిల్లలు ఈ ట్రాఫిక్లో కావచ్చు, లేదా ఇంత మంచి రద్దీ కలిగినటువంటి టౌన్లో వాళ్ళకి సౌకర్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం ఏం చేసిందంటే ఎక్కడికక్కడ హై స్కూల్స్ను అప్గ్రేడ్ చేసినారు, అంటే 10th క్లాస్ వరకు. అదేవిధంగా ఈ మధ్య వర్క్ అడ్జస్ట్మెంట్ కావచ్చు, రేషనలైజేషన్ సిస్టంతో ఉపాధ్యాయులు అన్ని హై స్కూల్స్లో పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త ఇందులో హై స్కూల్ లేదు, ఈశ్వరమ్మ కాలనీలో హై స్కూల్ లేదు, బాలాజీ నగర్లో ఉర్దూ హై స్కూల్ ఉంది కానీ తెలుగు హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లేదు. తర్వాత బాబు నగర్లో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లేదు. తర్వాత అమ్మచెరువు మిట్టలో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లేదు. పప్పిరెడ్డి గారిపల్లి చిన్న పాఠశాల కూడా అప్గ్రేడ్ అయింది. ఈ విధంగా ఆల్రెడీ నెహ్రూ స్కూల్, మన చుట్టుపక్కల కోటబడి, తర్వాత హోప్ హై స్కూల్, ఇట్లా బాపూజీ స్కూల్, ఈ విధంగా అనేకమైనటువంటి పాఠశాలలు మన చుట్టూ దాదాపు 15 హై స్కూల్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా మన పాఠశాల యొక్క గొప్పతనము ఇక్కడ ఉన్నటువంటి ఎన్సీసీ కావచ్చు, అనుభవజ్ఞులైనటువంటి సిబ్బంది కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్లే గ్రౌండ్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, అన్ని రకాలుగా ఆలోచించి మాకు ఏమాత్రము ఫీడింగ్ స్కూల్స్ లేనటువంటి ఈ పాఠశాలకు ఈసారి దాదాపు 250 మంది పైన అడ్మిషన్స్ అయ్యారంటే మేమే నిజంగానే ఆశ్చర్యపోయాం. మేము మొదట భయపడ్డాం, ఏమో మాకు ఫీడింగ్స్ లేవు, చుట్టుపక్కల అన్ని హై స్కూల్స్ ఉన్నాయి, ఏం చేద్దాం అనుకుంటే అయినా చాలామంది మా పాఠశాల పైన గౌరవం, అభిమానం చూపి చేర్పించినటువంటి ఇక్కడ వచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, లేదా రానటువంటి తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరున మా యొక్క పాఠశాల సిబ్బంది తరఫున, మా విద్యార్థుల తరఫున మేము కృతజ్ఞతలు ఖచ్చితంగా తెలుపుకుంటున్నాం.